Here we are going to listen Mr. Muralidhasa's training on affirmations. Now let's not waste the time because other speaker all waiting. Let us not waste a single minute of My Duty Impact 14 Khammam time. Thank you very much. Now let's welcome Muralidhar garu with a round of applause. Thank you very much. Very good afternoon. How are you? Anybody knows me before this? ఎంతమంది తెలుసు నేను? I'm not so popular. Okay, fine. గంప గారు అంటే నాకు చాలా గౌరవం అండి, బట్ నాట్ టుడే. ఐఎమ్ రియల్లీ అన్హ్యాపీ. ఎందుకంటే నన్ను ఎప్పుడు పిలిచాడు? స్వామి బోధమానంద మాట్లాడిన తర్వాత నన్ను పిలిచాడు. ఇదేనా పద్ధతేనా? ఐఎమ్ సో స్కేర్డ్ టు స్పీక్, బట్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు షేర్ a stage with the people like Swami Bodhamananda and Professor Vishwanathan. I respect them so much. I was sitting there and listen. ఈ రోజు జరిగిన అన్నిట్లలో మంచి పని ఏంటంటే నేను చాలా ముందు రావడం. ఆల్ అదర్ ఇంపాక్ట్స్ ఐ కేమ్ క్వైట్ లేట్. నేను మాట్లాడి వెళ్ళేవాడిని. ఈసారి మాత్రం నేను ఇక్కడ 3 గంటలు వినడానికి దొరికింది. ఐ లెర్న్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్పీకర్స్ అండ్ ఐ నో యూర్ ఆల్ వాలంటరీ లెర్నర్స్. ఎస్, నో? ఆర్ యూ రెడీ? రెడీ ఫర్ వాట్? రెడీ ఫర్? ఓకే, ఐ హ్యావ్ లాస్ట్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అ బ్యూటిఫుల్ థింగ్. నేను చాలా ప్రశ్నలు అడుగుతాను, మీరంతా జవాబు చెప్పాలి. ఎందుకంటే నేను ఇక్కడ నిలబడి నేను స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఐ కెన్ కీప్ ఆన్ స్పీకింగ్ అండ్ స్పీకింగ్ అండ్ స్పీకింగ్. యూ విల్ సిట్ దేర్ అండ్ కీప్ ఆన్ స్లీపింగ్ అండ్ స్లీపింగ్ అండ్ స్లీపింగ్. Yeah, so I don't give statements. I'll keep on asking a lot of questions. The first question I want to ask me, sir, I want slides. Okay. ఓకే, మీలో ఎంతమందికి రిజల్ట్స్ కావాలి జీవితంలో? హౌ మెనీ పీపుల్? వావ్, ఎవ్రీబడి. ఓకే, గుడ్ రిజల్ట్స్, బ్యాడ్ రిజల్ట్స్, బిగ్ రిజల్ట్స్, స్మాల్ రిజల్ట్స్, రిజల్ట్స్ ఇన్ విచ్ వే? ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్, ఓన్లీ ఫ్యూ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్? ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. మీకు ఎగ్జామ్లో మంచి రిజల్ట్స్ రావాలి, రిలేషన్షిప్లో మంచి రిజల్ట్స్ రావాలి, హెల్త్లో మంచి రిజల్ట్స్ రావాలి. ఎవ్రీవేర్ యూ వాంట్ గుడ్ రిజల్ట్స్. ఓకే, లెట్ మీ ఆస్క్ ఎ సెకండ్ క్వశ్చన్. రిజల్ట్స్ అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయి? Effort. Excellent, fantastic, you're all smart. So results are basically depending on the work you do. Yes, no? ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ రిజల్ట్స్, తక్కువ వర్క్ చేస్తే తక్కువ రిజల్ట్స్. మోర్ వర్క్, మోర్ రిజల్ట్స్. లెస్ వర్క్, నో వర్క్. వావ్, గుడ్. ఎంత పని చేస్తే అంత రిజల్ట్స్ వస్తాయి మన జీవితంలో. ఓకే, లెట్స్ గో టు థర్డ్ వన్. వర్క్ అనేది దేని మీద ఆధారపడి ఉంది? క్విక్లీ. ఓకే, లెట్ మీ ఆస్క్ యూ సింపుల్ క్వశ్చన్. ఒక ఫిజికల్ పని మీ ఇంట్లో ఎవరికో హ్యాండ్ ఓవర్ చేశారు. 2 వర్కర్స్ వచ్చారు. ఒకతను చాలా హెల్దీ, బాగుండు, మంచి మజిల్స్ ఉన్నారు. ఒకతను పీలగా సన్నగా ఉన్నాడు. ఎవరు ఎక్కువ పని చేస్తారు? ద పర్సన్ హూ హస్ గాట్ ఎ గుడ్ ఫిజిక్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చెప్పండి, వర్క్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? కెపాసిటీ, ఆ సామర్థ్యం అనండి, లేకుంటే పొటెన్షియల్ అనండి. ఓకే, బట్ హియర్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ పొటెన్షియల్. మీరు జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వడానికి బాడీ కంటే ఎక్కువగా ఏది వాడాలి మనం? మైండ్. బాడీ వాడకూడదు అనట్లేదు. బాడీ మంచిగా లేని వాళ్ళు కూడా సక్సెస్ అయిన చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. నంబర్ 1. సో మెనీ పీపుల్ ఆర్ దే. యు హావ్ సీన్ ద పర్సన్ హూ హస్ డాన్స్. వావ్, హిస్ హాఫ్ ఆఫ్ ద బాడీ డజంట్ వర్క్. వావ్, వాట్ ఇస్ పర్ఫార్మెన్స్. ఎస్ ఆర్ నో? సో బాడీ కంటే మైండ్ ఎక్కువ ఉపయోగించాలి. బట్ వన్ థింగ్ ఇస్ వీ హ్యావ్ పొటెన్షియల్. మెంటల్ పొటెన్షియల్ కూడా ఉందా లేదా మనకి? ఓన్లీ ఫిజికల్ పొటెన్షియల్, మెంటల్ పొటెన్షియల్ కూడా ఉందా? ఓకే, సో థర్డ్ వన్ ఇస్ వర్క్ అనేది పూర్తిగా దేని మీద ఆధారపడి ఉంది? పొటెన్షియల్. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. పొటెన్షియల్ మనం ఎంత ఉపయోగిస్తామో దాని మీద ఆధారపడి ఉందా? పొటెన్షియల్ మనకి ఎంత ఉందో దాని మీద ఆధారపడి ఉందా? వినబల్లా? వేస్. ఓకే, ఐ హావ్ గాట్ 2 ఆప్షన్స్ హియర్. నంబర్ 1 ఇస్ పొటెన్షియల్ వాట్ వి హ్యావ్ ఆర్ పొటెన్షియల్ వాట్ వి యూజ్. ఏది యూజ్ చేయమంటారు? యూజ్. నౌ క్వశ్చన్ ఏంటంటే, మనందరికీ సేమ్ పొటెన్షియల్ ఉందా, డిఫరెంట్ పొటెన్షియల్ ఉందా? మళ్ళీ గట్టిగా. వావ్, దట్స్ వై రెస్పెక్ట్ దిస్ ఆడియన్స్. యూర్ ఆల్ స్మార్ట్. కానీ చాలా మంది ఏమంటారంటే, అందరికీ సేమ్ పొటెన్షియల్ ఉండదు అంటారు. బట్ యూ ఆల్రెడీ లిసన్ ఎనఫ్ ఫ్రమ్ ద స్పీకర్స్ అండ్ సైకాలజిస్ట్. మీరంతా ఒప్పుకుంటున్నారా? ఒక 2 నిమిషాలు మాట్లాడాలా. మనందరికీ సేమ్ పొటెన్షియల్ ఉందా, డిఫరెంట్ గా ఉందా? షో, ఫెంటాస్టిక్. కానీ యావరేజ్ పీపుల్ ఏమంటారు? లేదండి, నాకు అసలే కెమిస్ట్రీ రాదు. ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. మై పొటెన్షియల్ డు నాట్ హ్యావ్. ఐ కాంట్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. అన్ని మనం దేంతో? ఓకే, లెట్స్ సీ. ఐ విల్ గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. సైకాలజిస్టులు ఏమంటారంటే, ఒక పర్సన్ యొక్క పొటెన్షియల్ అనేది, ఒక పర్సన్ చేసే రిజల్ట్స్ అనేవి తన జీన్స్,
జీన్స్ ఏమంటాం మనం? ఓకే, జీన్స్ మీద ఆధారపడి ఉంటుందని కొంతమంది సైంటిస్ట్ అంటే, కొంతమంది ఏమంటారు నో నో నో, వాళ్ళ యొక్క ఎన్వైరన్మెంట్, హెరిడిటరీ ఎన్వైరన్మెంట్ అనే క్లాష్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంది, ఇప్పటికీ ఉంది. ఎస్ నో? మీలో కొంతమంది ఏమంటారంటే ఓకే మ్యాథ్స్ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్, ఐ కాంట్ స్పీక్ అ గుడ్ ఇంగ్లీష్, ఐఎమ్ నాట్ గుడ్ విత్ నంబర్స్. సో చాలాసార్లు మనం ఏం చేస్తాము అంటే, నా దగ్గర ఉన్న పొటెన్షియల్ ఇది బికాస్ ఆఫ్ మై జీన్స్ అనే ఒక ఐడియా వస్తుంది. సో సైకాలజిస్టులు ఏం చేశారంటే, సేమ్ జీన్స్ ఉన్న ఇద్దరు మనుషులను తీసుకున్నారు. ఇతని పేరు ఆటో, ఇతని పేరు వాల్డో. సేమ్ జీన్స్ ఉన్న పర్సన్స్ ఎలా ఉంటారు? కొద్దిగా సైన్స్కి వెళ్దాము. ఐడెంటికల్ ట్విన్స్ కి ఒకే సెల్ రెండుగా విడదగొడితే ఐడెంటికల్ ట్విన్స్ వస్తారు. అర్థమవుతుందా చెప్పేది? ఎస్. సో బోత్ హ్యావ్ సేమ్ జీన్స్. ఎస్ నో? మరి ఇద్దరు ఒకేలా ఉండాలి కదా, డిఫరెంట్గా ఎందుకున్నారు? గట్టిగా వాయ్? ఎందుకంటే ఇతను జిమ్కు వెళ్ళి చాలా పని చేశాడు కాబట్టి అతను లావుగా ఉన్నాడు. నేనేమంటున్నానంటే, ఎవరైతే కొంతమంది ఈ రూమ్ లో ఉన్న వాళ్ళు ఏమంటారు, లేదండి అతను చాలా స్మార్ట్ కాబట్టి అతనికి అలా సక్సెస్ఫుల్ అయింది, నేను స్మార్ట్ కాదు కదా అని అంటారు. కాబట్టి నేనేమంటానంటే, అతని బాడీ ఏమనాలంటే, నీ జీన్స్ లో లావ్ అయ్యేది లేదురా, నువ్వు లావ్ అవ్వలేవు ఎంత జిమ్కి వెళ్ళినా. ఎస్ నో? ఎస్ నో? కానీ ఏమైంది? నో. నా లేకపోతే ఇతని బాడీ ఏమనాలి, నువ్వు జిమ్కి వెళ్ళకపోయినా నీకు ఇంత లావ్ అయ్యే శరీరం ఉంది కదా, ఆటోమేటిక్గా నీకు లావ్ వస్తుందని అనాలి. ఎస్ నో? సో ఐ విల్ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ ప్రెజెంటేషన్. యువర్ జీన్స్ ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ అకార్డింగ్ టు వాట్ యు డూ. జీన్స్ బై దెమ్సెల్ఫ్ కాంట్ డూ ఎనీథింగ్. ఒకవేళ ఏ కొద్ది శాతమైనా మీకు డౌట్ ఉంటే ప్లీజ్ రిమూవ్ అండ్ కమ్ బ్యాక్ టు అవర్ ప్రెజెంటేషన్. రిజల్ట్స్ ఆర్ డిపెండింగ్ అపాన్ వాట్? Work is depending on what? Gatiga. Aim potential. Potential we use or potential we have? Use. So, let us not talk about potential we have. We have full potential. I can say we have much more potential than we can use. I still remember, I'll give you one incident which really influenced my life about 4-5 years back. Warangallo, Hypno Kamalakar garu okasari vachadu. I still remember the day. అతను ఒక మనిషిని తీసుకొని వచ్చేసి ఐస్ క్యూబ్ మీద కూర్చుని పెట్టాడు. కెన్ యూ సిట్ ఆన్ ఐస్ క్యూబ్ ఫర్ 3 hours? ఎస్, కెన్ యూ సిట్? 3 hours? ఐ కాంట్ హోల్డ్ ఐస్ క్యూబ్ ఫర్ 5 minutes. అతను తీసుకొని వచ్చి అక్కడ కూర్చుని పెట్టారు. టోటల్ సెషన్ అయ్యేంత మటుకు అలాగే కూర్చున్నాడు, ఏ మాత్రం చలి లేకుండా, కదలకుండా అలాగే కూర్చున్నాడు. What I am trying to say is that boy and you and me have potential to sit on an ice cube and control that effect even for 2-3 hours. అది కాదు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సేమ్ డే he did another performance. He brought an average person from the audience. ఒక 3 stools పెట్టాడు ఇక్కడ. 3 stools మీద పడుకోబెట్టాడు. తల ఒక స్టూల్ మీద, బ్యాక్ ఒక స్టూల్ మీద, కాళ్ళు ఒక స్టూల్ మీద పెట్టాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే, he told that particular boy, he told no, your body is like a steel, it is very very strong అనగానే కొద్దిగా ఇలా వేసింది అనమాట. కింద స్టూల్ ఇలా తనేసాడు. అయితే now his body is supported by 2 stools. ఎక్కడెక్కడ చెప్పండి ఒకటి. one is on head, another is below the legs. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే, ఇంకొక అబ్బాయిని రమ్మన్నాడు, కమ్ హియర్ అని తీసుకొని వచ్చేసి యావరేజ్ దర్ ఇస్ అబౌట్ 35-40 kilos బాయ్ ఏమన్నాడంటే, ఈ పడుకున్నతో చెప్పాడు, యువర్ బాడీ ఇస్ లైక్ ఎ స్టీల్, ఇట్ విల్ నెవర్ బెండ్, యు హావ్ ఎ స్ట్రెంగ్త్ అని తీసుకొచ్చి అతన్ని పర్సన్ని అక్కడ నిలబెట్టాడు మధ్యలో. నా ఇప్పుడు ఆలోచించండి, మిమ్మల్ని నేను ఇక్కడ తీసుకొని వచ్చేసి మీకు చెప్పాను అనుకోండి, మిమ్మల్ని 2 స్టూల్ మీద సపోర్ట్ చేసి మధ్యలో ఒక మనిషిని కూర్చుని పెడితే మన బాడీ మనమే సపోర్ట్ చేయలేం. ఎస్ ఆర్ నో? And another 40. What I'm trying to say is you have physical strength much more than what you experience. Similarly, we have mental strength. Yes, no? So let us finish off the third one. What is that? Results are depending upon work. Work deni meeda aadharapadi undandi. Potential we use, and manam enta potential use chestamo. Enduku intaga antunnante potential enta undo kaadu, enta use chestamo. Enta use chestamo ane deni meeda aadharapadi undi. Quickly. Last one. Finish off. Any word, anything is okay. See, ఇంతవరకు అర్థమైంది కదా. మనం చాలా పనులు చేస్తున్నాము, మన ఫలితం రావడానికి పనులు చేస్తాం. ఎస్, పని చేయడానికి దేని మీద ఆధారపడి ఉంది? మన వర్క్ మన పొటెన్షియల్ ఎంత ఉంటే అంత ఉపయోగిస్తాం, అవునా కదా? పొటెన్షియల్ ఎంత ఉపయోగిస్తామో అని దేని మీద ఆధారపడి ఉంది?
Exactly. Wow, fantastic. That's confidence. And this, if you go and check in the internet, is called a success cycle. And I'm just saying in a simple way. ఒక్కసారి ఫాస్ట్గా ఇలా తీసుకోదాం. రిజల్ట్స్ మీ జీవితంలో కావాలి, ప్రతి ఏరియాలో రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటి? మీరు ఎంత పని చేస్తారు దేని మీద ఆధారపడి ఉంది? ఎంత పొటెన్షియల్ ఉపయోగిస్తున్నారు దేని మీద ఆధారపడి ఉంది? నమ్మకం మీద ఆధారపడింది. ఎవరి నమ్మకం మీద? మన మీద మన నమ్మకం. ఎస్ నో? నౌ లెట్స్ విల్ కమ్ దిస్ వే. నమ్మకం ఎక్కువగా ఉంటే పొటెన్షియల్ ఎక్కువగా ఉపయోగిస్తే పని ఎక్కువ జరుగుతుంది. పని ఎక్కువ జరిగితే రిజల్ట్స్ ఎక్కువగా వస్తే క్విక్లీ నమ్మకం పెరిగితే ఇంకా ఎక్కువ ఉపయోగిస్తే ఇంకా పని జరిగితే ఇంకా రిజల్ట్స్ వస్తే that's why you keep saying and keep listening, rich is becoming richer, poor is becoming poorer. వాడికే మార్కులు వస్తాయి, నాకెందుకు రావు? మా క్లాస్లో అతనికే వస్తాయి మార్కులు, బికాస్ హీఈస్ యాక్చువల్లీ ఫాలోయింగ్ ఇన్ ఎ సైకిల్. ఎస్ నో? అండ్ దిస్ సైకిల్ వర్క్స్ లైక్ దిస్, ఇట్ ఆల్సో వర్క్స్ లైక్ దిస్. ఎగ్జాంపుల్, నమ్మకం తక్కువగా ఉంటే పొటెన్షియల్ తక్కువగా ఉపయోగిస్తే పని తక్కువ జరుగుతుంది. పని తక్కువ జరిగితే రిజల్ట్స్ తక్కువగా వస్తే నేను అన్నది చెప్పాను నాకు రావాలి. నమ్మకం తగ్గితే ఇంకా తక్కువ ఉపయోగిస్తే క్వశ్చన్ ఏంటంటే, మీరు అప్వర్డ్ సైకిల్లో వెళ్దాం అనుకుంటున్నారా, డౌన్వర్డ్ సైకిల్లో ఉందాం అనుకుంటున్నారా? ఆల్ ఆఫ్ యూ క్విక్లీ. ఎక్సలెంట్. And today I am going to tell you how to improve belief. Last my impact I told you the full session of self confidence, but today I will take only one aspect of how to bring back belief. I use it and I strongly believe మీరు యూజ్ చేస్తే మీలో కూడా నమ్మకం పెరుగుతుంది. Are you ready for that? దీని కోసమనే I'll take one concept, very very popular, I like it so much and I strongly recommend you the author who wrote this book called what is that? Napoleon Hill's Think and Grow Rich. Very very powerful. 1950s లో రాశారు. అమేజింగ్ బుక్. ఇట్ కవర్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. తెలుగులో కూడా అనువదించబడి ఉంది. దట్ ఇస్ నోన్ యాజ్ సక్సెస్ థింక్ అండ్ గ్రో రిచ్ బై నెపోలియన్ హిల్. లెట్ us see. అతను ఏమంటాడంటే, ఒక పర్టికులర్ ఫెయిత్ బిలీఫ్ గురించి మాట్లాడుతూ ఒక సెంటెన్స్ లో ఏమంటాడు చదవండి ఒకసారి మీరు ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ రీడ్ ఇట్. Faith is the starting point of all accumulation of riches. Riches ante డబ్బులు కాదండి ఇక్కడ. Rich in terms of every area. Rich in terms of health, rich in terms of belief, rich in terms of your relationship, rich in terms of bank, whatever it is. Now ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే చెప్పండి. ఏ ఏరియాలో అయినా మీరు రిచ్ అవ్వాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటాడు? What is that? Faith అంటే నమ్మకం. అండ్ అదే పుస్తకంలో some other page he writes a very good statement. I want you to read that. Excuse me. Yeah, what is this? Repetition of affirmation. దయచేసి చదవాలి మీరంతా. చదవండి గట్టిగా. Repetition of affirmations of orders to your subconscious mind is the only known method of voluntary development of emotion of a. Sorry for a big sentence because this is not my sentence. I don't want to take a credit of that, but ఈ రెండు సెంటెన్స్ నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. నేను మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పారాగ్రాఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇది మీకు అర్థమవుతే మీరు ఏం చేస్తారంటే మీ బిలీఫ్ని పెంచుకుంటారు. మీ బిలీఫ్ పెరిగితే ఏమవుతుందో నాకు తెలుసు. ఆ తర్వాత సైకిల్ ఏంటది? బిలీఫ్ పెరిగితే మీ దగ్గర ఆల్రెడీ పొటెన్షియల్ ఉందే, దాన్ని ఎక్కువ ఉపయోగించుకుంటారు. ఉపయోగించి ఏమవుతుంది? పని ఎక్కువ జరిగితే రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి. ఓకే రైట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ వన్. రిపిటేషన్ ఆఫ్ అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ అనేది మీకు చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్న. అఫర్మేషన్స్ అంటే ఆర్డర్స్ యువర్ మైండ్. అఫర్మేషన్ అంటే చిన్న చిన్న సెంటెన్సెస్ ని అఫర్మేషన్స్ అంటారు. అది సబ్ కాన్షియస్ మైండ్ కి ఇవ్వాలి మనము. అది తను ఏమంటాడు నెపోలియన్ హిల్, నాకు తెలిసిన ఒకే ఒక పద్ధతి నమ్మకాన్ని పెంచుకోవడానికి. లెట్ us listen to a person of wisdom. Are you ready? ఓకే, ఏం చేద్దాం మనం ఇప్పుడు? అఫర్మేషన్స్ అంటే తెలుస్తుందాం. ఇందులో 2-3 వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నంబర్ 1 ఏంటంటే వాలంటరీ. ఒకటి, మీరు మీ నమ్మకం పెంచుకోవడం వేరే వాళ్ళ చేతిలో పెట్టొచ్చు. ఎస్ నో? ఎలా పెట్టొచ్చు? ప్లీజ్ కొద్దిగా ఎంకరేజ్ చేయవా నన్ను అనొచ్చు. ఎస్ నో? ఆర్ హ్యాంగ్ అరౌండ్ ద పీపుల్ హు ఆర్ సక్సెస్ఫుల్. యూ స్టార్ట్ బికమింగ్ లైక్. బట్ నో, వాలంటరీగా మనకు మన నమ్మకం పెంచుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఓన్లీ నోన్ మెథడ్. వావ్,
దట్స్ వాట్ హీ బిలీవ్స్. వాలంటరీగా నాకు తెలిసిన ఒకే ఒక పద్ధతి ఏంటంటే అఫర్మేషన్స్ అని. దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అంటే రిపీట్ అండ్ రిపీట్ అండ్ రిపీట్. ఎంత ఎక్కువగా రిపీట్ చేస్తే అంత నమ్మకం పెరుగుతుంది. రైట్? ఓకే, లెట్ us see what are the affirmations. We'll go little deep into that. Then it's simple. మీరు అందరూ ఈ రోజు ఈ స్కిల్ ని ఇక్కడి నుంచే బిలీవ్ చేయొచ్చు. రైట్ నౌ యూ కెన్ అప్లై ఇట్. ఎలా అప్లై చేయాలో చెప్తాను. వాట్ ఇస్ దిస్? చదవండి ఒకసారి. ఏంటిది? దిస్ ఇస్ బ్రెయిన్. ఓకే, నౌ we have been listening to speakers, both స్వామి గారు మాట్లాడారు, అలాగే విశ్వనాథన్ గారు మాట్లాడారు. ఏమన్నారంటే ఇట్ ఇస్ ఎ హార్డ్వేర్. ఎస్ నో, హార్డ్వేర్ ఒకటే పని చేస్తుందా? దాంట్లో ఇంకేదో ఉండాలి కదా. సాఫ్ట్వేర్ ఇస్ ఇంపార్టెంట్. నా ఐ టెల్ యూ, బ్రెయిన్ డజంట్ హ్యావ్ బ్రెయిన్ అనేది చిన్న లైన్ నేనే కావాలి గుర్తుంచుకోవడానికి ఇలా చెప్పాను. యువర్ బ్రెయిన్ ఇస్ పవర్ఫుల్ కంప్యూటర్. 100 billion neurons. I checked couple of sites. ప్రతి సైట్ లో దాని గురించి ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. I can't tell you all the things. You know it. Just go and just log into any website and find out what is human brain. 10,000 కోట్ల కంప్యూటర్ సముదాయం అది. బట్ అన్ఫార్చునేట్లీ బ్రెయినే, కానీ బ్రెయిన్కి ఏంటి? బ్రెయిన్ లేదు. ఓకే, ఐ జస్ట్ ప్రూవ్ యూ. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. మన బ్రెయిన్కి, నాకు కూడా మన బ్రెయిన్కి బ్రెయిన్ లేని ప్రూవ్ చేస్తాను. ఆర్ యూ విత్ మీ? ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఆర్ యూ రెడీ? ఓకే, నెంబర్ 1, నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వాలి. నేను ఒక్క 1 minute మాత్రం మిమ్మల్ని కళ్ళు మూసుకోమంటాను. మూసుకున్న తర్వాత యూ హ్యావ్ టు విజువలైజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ టెలింగ్ టు యూ. విజువలైజ్ అంటే అన్ని సెన్సెస్ ఉపయోగించి, ఇంతకుముందే విన్నాము, కళ్ళు చాలా చాలా పవర్ఫుల్. కళ్ళతో, చెవులతో, రుచి, వాసన, స్పర్శతో మీరు విజువలైజ్ చేసుకోవాలి. చేసుకుంటాను అంటే ఈ ఎక్సర్సైజ్ చేద్దాం. ఆర్ యూ విత్ మీ? రెడీ? ఓకే, ప్లీజ్ మీరంతా స్లోగా కళ్ళు మూసుకోండి. ఒకే ఒక మినిట్ నా కోసం. ఐ ప్రామిస్ ఐ డోంట్ డూ ఎనీథింగ్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. నేను చెప్పి బాగా ఆలోచించండి, అలాగే విజువలైజ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఊహించండి, మీరు మీ ఇంట్లో ఎక్కడైతే వంటలు వండుతారో అక్కడికి వెళ్ళారు. వంటలు ఎక్కడ వండుతారో చెప్పాల్సిన అవసరం లేదు, కిచెన్లో వండుతాము. హాస్టల్ అయితే మెస్లోకి వెళ్ళాము. వెళ్ళగానే అక్కడ చాలా వెజిటబుల్స్ ఉన్నాయి, గ్రీన్ వెజిటబుల్స్. అందులో వెతుకుతూ ఉంటే మీకు యూ హ్యావ్ టు ఇమాజిన్, అన్ని సెన్సెస్ ఉపయోగించి మీరు ఆలోచించాలి. వెతుకుతూ ఉంటే అందులో మీకు ఇష్టమైన నిమ్మకాయ కనబడింది. చాలా పెద్ద సైజు, గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉంది. మీకు నిమ్మకాయ అంటే చాలా ఇష్టం. దాన్ని తీసుకొని ముక్కు దగ్గర పెట్టారు. బ్యూటిఫుల్ స్మెల్. అనండి ఒకసారి, వాట్ ఏ లెమన్ స్మెల్. రుచి చూద్దామని ఆ నిమ్మకాయని 2 ముక్కలుగా కోద్దామని కిచెన్ పక్కనే ఒక నైఫ్ ఉంటే నైఫ్ తీసుకొని కిచెన్ టేబుల్ మీద దాన్ని 2 ముక్కలుగా కోసారు కత్తితో. ఇమాజిన్ దట్ యు మేడ్ ఇట్ లైక్ 2 pieces. గట్టిగా 2 పీసులు అయిపోయాక అందులోంచి జ్యూస్ అంతా బయటకు వచ్చింది. మీరు ఒక్క పీస్ పట్టుకొని దాని టేస్ట్ చూద్దామని తల వెనక్కి అని నోట్లో నిమ్మకాయని పిండారండి. పిండితే జ్యూస్ అంతా నోట్లోకి వచ్చింది పొల్లగా. ఆ తర్వాత నిమ్మకాయని తీసి పక్కన పెట్టి మెల్లిగా కిచెన్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు మెల్లిగా కళ్ళు తెరవండి ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ ఐస్. ఓకే, అందరూ ఒకసారి తెరవండి. వెరీ గుడ్. నిద్రపోయారా? ఎంతమంది నిద్రపోయారు? ఓకే ఓకే రైట్. నాకు ఒక చిన్న ఫీడ్బ్యాక్ కావాలి. మీలో ఎంతమంది ఈ ఎగ్జాక్ట్ విజువల్ చేస్తారో నాకు తెలియదు, కానీ దయచేసి చెప్పండి, ఎంతమంది నోట్లో నీళ్లు ఊరాయో చెప్పండి. ఆహా, ఓకే, వెరీ నైస్. అట్లీస్ట్ 80% ఆఫ్ ద పీపుల్. మిగతా వాళ్ళు ఇమాజిన్ చేస్తారో తెలియదు. ఓకే, నాకున్న ప్రశ్న 2-3. ఒకటి, ఎందుకు నోట్లో నీళ్లు రాయి? నిమ్మకాయది, కత్తేది, కిచెన్ ఏది? వెరీ గుడ్. And that's why I wanted to tell to you that your brain doesn't have brain. మీరు ఏం చెప్పితే అదే నిజం అనుకుంటుంది. This is what the principle will use in affirmation. Wow. So what we have to do? Simple. I just give you some technical line now for those people who really want information. There are people like me, melancholies, వాళ్ళకి ఏంటి, వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ కావాలి. అందుకోసం I put this one. ఒకసారి చూడండి. You see, లాలాజలం రావాలి అని అంటే ఇక్కడ గ్లాండ్ ఉంటుంది. Yes, no? That gland has to stimulate, then only the లాలాజలం మీలోకి వస్తుంది. Physically you have influence. In spite of నిమ్మకాయ లేకున్నా కానీ మీరు లాలాజలం ఉత్పత్తి చేయించారు. Physically you have influence. Yes or no?
ఒకసారి చూడండి ఇక్కడ, యువర్ బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ కెనాట్ టెల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇమాజిన్డ్ ఎక్స్పీరియన్స్ అండ్ రియల్ ఎక్స్పీరియన్స్. Yesterday only I was sitting there, Psychology Today website లో చూస్తున్నాను. అందులో they found out a statistics from Ohio. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, స్పోర్ట్స్ మెన్ ప్రాక్టీస్ చేస్తే ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, రియల్ ప్రాక్టీస్ ఆన్ ద ప్లే గ్రౌండ్, అండ్ వాళ్ళు ప్లే గ్రౌండ్ వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని ఇమాజిన్ చేస్తే ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, అసలు ఏం చేయకపోతే ఎంత వచ్చింది కంపేర్ చేస్తే, దీస్ పీపుల్ హావ్ గాట్ 30% ఇంక్రీజ్, దీస్ పీపుల్ హావ్ 13.5 ఇంక్రీజ్ ఇన్ వితౌట్ గోయింగ్ టు ద ప్లే గ్రౌండ్ జస్ట్ బై ఇమాజినింగ్ ఇట్. రెండు చాలా ఇంపార్టెంట్, రెండు చేస్తే ఇంకా రిజల్ట్స్ వస్తుంది. ఓన్లీ ఇమాజినేషన్ నథింగ్ విల్ హ్యాపన్, బట్ నో ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఫిజికల్ పర్ఫార్మెన్స్ అండ్ మెంటల్ పర్ఫార్మెన్స్. ఆర్ యు విత్ మీ? అర్థమైందా? ఓకే. అండ్ లాస్ట్లీ, not lastly, this slide, in either case it reacts automatically and appropriately to what you think or imagine is true. మీ బ్రెయిన్ కి అంతకంటే ఎక్కువ, బ్రెయిన్ ఇస్ సూపర్ పవర్ మై డియర్ ఫ్రెండ్, సూపర్ కంప్యూటర్. బట్ దానికి ఉన్న వీక్నెస్ మీరు గుర్తుంచుకోండి. ఇట్స్ నాట్ ఎ వీక్నెస్ యాక్చువల్లీ, ఇట్స్ అ ప్రాపర్టీ, సబ్ కాన్షియస్ మైండ్. సో ఏం చేద్దాం, ఆర్డర్స్ ఇద్దామా? ఇద్దామా వద్దా? ఏం ఆర్డర్స్ ఇద్దాము? గుడ్ ఆర్డర్స్ ఆర్ బ్యాడ్ ఆర్డర్స్? ఒక మనిషికి యావరేజ్ 50,000 నుంచి 60,000 ఆలోచనలు వస్తాయట. మెజారిటీ ఆలోచనలు ఏంటో ఒకసారి చెప్పండి. నెగటివ్. నేను అనలేదు, మీరే అంటున్నారు. ఒక్క నెగటివ్ ఆలోచన ఉంటే దాన్ని 1000 కొద్ది సార్లు మనం గుర్తు చేసుకుంటాం. నన్ను ఎందుకు పిలవాలా సార్, నన్ను. one person insults you, or maybe a youngsters, one person does something like a ragging, and నేనే దొరికానా, బస్ ఎక్కితే అదే గుర్తుకొస్తుంది, ఇంటికి వెళ్తే అదే గుర్తుకొస్తుంది, టాయిలెట్కి వెళ్తే అదే గుర్తుకొస్తుంది, బాత్రూంలో అదే గుర్తుకొస్తుంది, ఇంటికి వస్తే అదే గుర్తుంది, పడుకుంటే అదే గుర్తుకొస్తుంది, తెల్లారు లేస్తే వాడు చేసింది ఒక్కసారి, మీరు మాత్రం ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నారో, thousands and thousands and thousands. and your program, ప్రొఫెసర్ విశ్వనాథన్ గారు ఎంత బాగా చెప్పారు. కొన్ని వేల సార్లు పిక్చర్ను అమ్మ అనే పదంతో మనం, I really enjoyed his talk. Amazing. Wow. Basics మాట్లాడారు కమ్యూనికేషన్ గురించి. You are actually programming your mind. సో ఈ రోజు మనం కొత్త ప్రోగ్రామ్ నేర్చుకుందాం. ఎందుకు? మన నమ్మకం పెంచుకోవడానికి మన దగ్గర ఉన్న ఓన్లీ వాలంటరీగా మనకై మన నమ్మకం పెంచుకోవడం మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే, మనకై మనం సబ్ కాన్షియస్ మైండ్ కి ఆర్డర్స్ ఇవ్వడం. రైట్? విల్ యూజ్ దిస్ వెరీ వెరీ సీరియస్లీ. లెట్స్ స్టార్ట్. ఓకే, వాటిని నేను అఫర్మేషన్స్ అందాము. వెరీ వెరీ పవర్ఫుల్. అఫర్మేషన్స్ అంటే ఏంటి చెప్పండి? దే ఆర్ ఆర్డర్స్ అండ్ దే ఆర్ వెరీ స్మాల్ సెంటెన్సెస్. గుర్తుంచుకోండి, ఎవరో స్మాల్ సెంటెన్స్ అన్న బాగా గుర్తుకొచ్చింది. దయచేసి అఫర్మేషన్స్ చాలా పొడుగ్గా పెట్టకండి. పొడుగ్గా పెడితే ఆర్డర్స్ ఉండవు. ఐ డోంట్ నో, కంప్యూటర్ స్పెషలిస్ట్ కోడ్ రాసేటప్పుడు పెద్దగా ఉంటుందో చిన్నగా ఉంటుందా? స్మాల్ లైన్స్ విల్ బి హ్యావింగ్ ఎ పవర్ఫుల్ ఇంటరాక్షన్, పవర్ఫుల్ ఫర్ ద కంప్యూటర్. Small line is always better. Instead of big line, break into small. So orders your subconscious mind as affirmations. Number 2. గుర్తుంచుకోండి, అఫర్మేషన్స్ కి 3 క్వాలిటీస్ కంపల్సరీ ఉండాలి. నేను ముందు మీరు నోట్ చేసుకుంటే చేయండి, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి. ఇట్ షుడ్ బి పర్సనల్, ఇట్ షుడ్ బి పాజిటివ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ షుడ్ బి ప్రెజెంట్ టెన్స్. Okay, I'll explain each one couple of minutes, and we'll give you some of the affirmations. Meeku practice chestanu, then we'll close up the session. Right, let's start. Personal. ఎందుకండి మనం ఇచ్చే ఆర్డర్స్ పర్సనల్ గా ఉండాలి? సింపుల్. మీరు పక్క వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ కి ఆర్డర్స్ ఇవ్వలేరు. ఎస్ అను? మీరు ఎవరికి ఇవ్వగలరు? యూ కెన్ ఓన్లీ గివ్ ఇట్ యువర్ ఓన్ మైండ్. సో లెట్స్ సీ. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ ఆల్ ఫ్రెండ్స్ టు లైక్ యూ. You want your friends should like you or dislike you? Like. Okay, మనం ఏం చేద్దాము? దానికోసం మీరు మైండ్కి ఇలా ఆర్డర్స్ ఇవ్వకూడదు. ఏమి ఇవ్వకూడదు? మై ఫ్రెండ్స్ లైక్ మీ. ఇది ఒక ఆర్డర్, అవునా కాదా? మరి మీరు ఇచ్చే ఆర్డర్ మీ మైండ్కి ఉండాలా, వాళ్ళ మైండ్కి ఉండాలా? మీరు ఇచ్చే ఆర్డర్స్ మీ మైండ్కి ఉండాలి. దిస్ ఈజ్ ఎ రాంగ్ అఫర్మేషన్. దానికి బదులుగా యు సే లైక్ దిస్. వాట్ ఇస్ దట్? I am a lovable person. Wow. ఈ ఆర్డర్ ఎవరికి ఇస్తున్నాం మనం? అవర్ ఓన్ మైండ్. గుర్తుంచుకోండి, ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటో చెప్పండి? పర్సనల్. కంపల్సరీ మీ వాక్యంలో ఐ, మీ అనే పదాలు ఉండాలి. లేకపోతే అది మంచి అఫర్మేషన్ అనపడదు. మీరు తయారు చేసుకోవచ్చు. That's why I'm giving you now principles so that now you create your own affirmations. So first one is
మై ఫ్రెండ్స్ లైక్ మీ కరెక్టా, ఐ ఆమ్ ఏ లవబుల్ పర్సన్ అనేది కరెక్టా? గుడ్. సో మై ఫ్రెండ్స్ లైక్ మీ తప్పు. ఏమనాలి? ఐ ఆమ్ ఏ లవబుల్ పర్సన్, ఐ ఆమ్ ఏ లైకబుల్ పర్సన్, ఐ ఆమ్ లుకింగ్ గుడ్, ఐ ఆమ్ హ్యాండ్సమ్, ఐ ఆమ్ బ్యూటిఫుల్, ఐ ఆమ్ ఇంటెలిజెంట్. అవును, ఆర్ యు ఇంటెలిజెంట్? ఐ డోంట్ నో. మీ మైండ్కి అసలు, మీ మైండ్కి మైండ్ లేదు. మీరు ఏం చెప్పితే అదే నిజం అనుకున్నది. ఎస్ ఆర్ నో? యు టోల్డ్ యువర్ సెల్ఫ్ యు డోంట్ నో. యువర్ మైండ్ డజంట్ నో. యు టెల్ యు ఆర్ హ్యాండ్సమ్, యు ఫీల్ యు ఆర్ హ్యాండ్సమ్. You tell your mind that I am intelligent, started believing that it is intelligent. And you tell you are an idiot, it believes you are an idiot. Never say that. బయటికి వినపడేట్టుగా చెప్పకూడదు, అంతకంటే ఎక్కువగా వినపడకుండా చాలా చెప్తావు, అవి కూడా చెప్పకూడదు. సో ఫస్ట్ వన్, ఇట్ షుడ్ బి పర్సనల్. సెకండ్ వన్ ఏంటి? ఇట్ షుడ్ పాజిటివ్. ఓకే, పాజిటివ్ ఎందుకో చెప్తాను. ఓకే, లెట్ us see. 2 సెంటెన్సెస్ ఇస్తాను, అందులో ఏది కరెక్ట్ చెప్పండి. Say for example, కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకున్నాము. You all want to come out of the stage and speak. Who doesn't want to come here and speak? ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి. Wow, how nice it is looking like. What a nice feeling it is like coming here and talking for half an hour, 15 minutes, 5 minutes. Amazing. మీలో ఎంత ఇట్స్ యాక్చువల్లీ ఇంపాక్ట్ లో అడగకూడని ప్రశ్న. మీకు ఎవరికైనా స్టేజ్ ఫియర్ ఉందా? ఉన్న వాళ్ళకి లేపడానికి కూడా భయమే. ఒకవేళ మీకు నలుగురిలో నిలబడి మాట్లాడడం భయం అయితే ఏ అఫర్మేషన్స్ ఇవ్వాలో మీరు చెప్పండి. ఐ డు నాట్ హ్యావ్ స్టేజ్ ఫియరా, ఐ లవ్ స్పీకింగ్ ఆన్ టు ద స్టేజా? ఏది కరెక్టా? ఆర్డర్ ఫస్ట్ వన్, సెకండ్ వన్? ఓకే, ఎందుకో చెప్తాను. ఎందుకు నెగటివ్ ఉండాలి చూడండి. మన మైండ్ పిక్చర్స్ తోనే ఆలోచిస్తుంది, మన మైండ్కి వర్డ్స్ తో ఆలోచించదు. యాపిల్ అంటే మీ మైండ్ లో ఏం కనబడుతుంది? ఏపీపీఎల్యా లేకపోతే యాపిల్ బొమ్మనా? It thinks like a picture. ఎలిఫెంట్ అంటే ఏమొచ్చింది మైండ్ లోకి? ఎలిఫెంట్ పిక్చర్, అంతేగాని ELEPH ఏంటి రాదు. లడ్డు అంటే లడ్డు, ఎక్కడికంటే అక్కడికి మనం తీసుకెళ్ళవచ్చు. బికాస్ ఎవ్రీ వర్డ్ బ్రింగ్స్ ఎ పిక్చర్ టు యూ. ఎస్ నో? బట్ ప్రాబ్లం ఏంటంటే దెర్ ఇస్ ఎ వర్డ్ కాల్డ్ నాట్. నాట్ అనేది ఒక నెగటివ్ వర్డ్. ఎస్ నో? నో అనేది నెగటివ్ వర్డ్. చెప్పండి, నాట్ అనగానే ఏమొస్తుంది మైండ్లోకి? చెప్పాలి. ఏమి రాదు. నో అంటే ఏమొస్తుంది మైండ్లోకి? ఏమీ రాదు. నో అండ్ నాట్ అనే పదాలు మీ బ్రెయిన్ ప్రాసెస్ చెయ్యదు. లెట్ us see. మీరు మహేష్ బాబు గురించి ఆలోచించకండి. ఏమొచ్చింది? మహేష్ బాబు వచ్చింది. నాకు తెలుసు కదా. నాట్ అనే పదాన్ని మీ బ్రెయిన్ చేయదు. సో ఐ డు నాట్ హ్యావ్ స్టేజ్ ఫియర్ అనగానే ఏం బొమ్మ వస్తుంది? అమ్మోనో భయం. నెవర్ యూజ్ నెగటివ్ వర్డ్స్ ఇన్ యువర్ ఫార్మేషన్స్. ఇదేం పిక్చర్ తయారు చేస్తుంది? ఐ లవ్ స్పీకింగ్ ఆన్, ఐ లవ్ టు కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ స్పీక్ ఇట్. సో ఫస్ట్ వన్ ఏంటంటే పర్సనల్ ఉండాలి. రెండవది ఏంటి చెప్పండి? పాజిటివ్ అయి ఉండాలి. లాస్ట్లీ, okay, which one is right? The second one is right. Lastly, it should be in present tense. Enduku present tense? Because you are creating a reality in your brain. I will pass the examinations. And ఏమవుతుంది? I will pass the examination. ఎప్పుడు వెళ్ళినా కానీ I will. It will never happen. When I was young, no, I had a small thing in our villages. ఇంట్లో రాత్రులు దయ్యం వస్తుంది కదా అని వాళ్ళు డోర్ మీద రాసేవాళ్ళు, ఓ స్త్రీ రేపురా. దయ్యం వచ్చి రోజు చదివేది, ఓ స్త్రీ రేపురా అంటే రేపు. సో యువర్ రియాలిటీ when you are telling about present tense is best one rather than the future tense. ఓకే, క్లియర్? అర్థమైందా? 3 చెప్పండి ఒకసారి. ఫస్ట్ వన్ ఏంటి? పర్సనల్. నెంబర్ 2 పాజిటివ్. నెంబర్ 3 నౌ యూ కెన్ క్రియేట్ యువర్ అఫర్మేషన్స్. అని ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రతి పదానికి 10,000 రూపాయలు ఇవ్వాలంటే తక్కువ పదాలు వాడతారా, ఎక్కువ పదాలు వాడతారా? తక్కువ పదాలు వాడతారు. సో అఫర్మేషన్స్ వరకు మాత్రం దయచేసి చాలా తక్కువ పదాలు వాడండి. పెద్ద పెద్ద అఫర్మేషన్స్ పని చేయవు. సో ప్రజెంట్ టెన్స్ లో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బికమ్ రిచ్, నెవర్ సే ఐ విల్ బికమ్ వెల్దీ. వాట్ యూ షుడ్ సే? చెప్పండి ఇప్పుడు. I am a wealthy person. మీరు వెల్దీ పర్సనా కాకపోవచ్చు, కానీ మీ మైండ్కి మైండ్ లేదు.
ఓకే గుడ్. సో ఎగ్జాంపుల్స్ చూడండి, పెద్ద పెద్ద అఫర్మేషన్స్ కూడా మీరు చేయొచ్చు, కానీ ఐ సజెస్ట్ మేక్ ఇన్ టు ఎ స్మాల్ వన్. When I was looking for affirmations in net for my son, is a big affirmations. I am enjoying my tuitions by learning all subjects and becoming confident. దీనికి బదులుగా చిన్న 3 సెంటెన్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. నంబర్ 1, I am enjoying my tuition, చిన్నగా ఉంది. I am learning all subjects, రెండవది I am becoming confident. 3 చిన్నవి చేస్తే చాలా బ్రెయిన్ ఈజీగా ప్రాసెస్ చేస్తుంది. ఓకే, not to confuse you, but remember these are simple concepts. And all I wanted to say before I leave the stage is, మీరు గుర్తుంచుకోవాల్సిన 4-5 ఐటమ్స్ నేను క్విక్లీ చెప్తాను. మనం ఫస్ట్ సక్సెస్ సైకిల్ చూసాం. చెప్పండి, నమ్మకం అనేది ఏం చేస్తుంది? పొటెన్షియల్ ఉపయోగిస్తుంది ఎక్కువగా. పొటెన్షియల్ ఎక్కువ ఉపయోగిస్తే ఏమవుతుంది? పని ఎక్కువ జరుగుతుంది. పని ఎక్కువ జరిగితే ఏమవుతుంది? రిజల్ట్స్ ఎక్కువగా వస్తాయి. దట్స్ నంబర్ 1. సెకండ్ వన్, వీ హ్యావ్ ఫుల్ పొటెన్షియల్. ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ ఈక్వల్ పొటెన్షియల్. నంబర్ 3, అఫర్మేషన్స్ అనేవి ఆర్డర్స్, అవి తప్పకుండా మీ నమ్మకాన్ని పెంచుతాయి. యూ కెన్ ట్రై ఇట్, ఐ డూ ఇట్ బై మై సెల్ఫ్. ఏ మాత్రం కొద్దిగా నెగటివ్ ఉన్నా, ఐ వాస్ కమింగ్ ఫ్రమ్ వరంగల్, ఐ వాస్ కీపింగ్ ఆన్ టెల్లింగ్ ఇట్, ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ వెల్, ఐఎమ్ ఫెంటాస్టిక్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ స్పీకింగ్ ఫర్ ద లాస్ట్ 10 years, people are going to applaud me, they love my talk. That's what I was doing. It works for me. It brings the confidence in me. And should be personal, must be positive, and in present tense. And lastly, affirmations తో పాటు you sit down and do a visualization. ఇంత ముందు మనం నిమ్మకాయ ఎక్సర్సైజ్ చేసినట్టుగా మెంటల్ ప్రాక్టీస్ కూడా చేస్తే తప్పకుండా సక్సెస్ వస్తుంది. is only one way of getting your results. Understood? Are you with me? Okay, any questions? This is my talk. I finished. Thank you so much. I don't know how much I must see. గంప గారు లేనప్పుడు చెప్పాను, కానీ గంప గారు నాకు ఈ స్టేజ్ ఇవ్వడం వల్ల రియల్లీ మై వాల్యూస్ ఇంక్రీజ్. థ్యాంక్ యూ సో మచ్ గంప సార్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్. థ్యాంక్స్ అ లాట్ ఆల్ ద టైమ్. Yeah, he's a hero. Actually, you don't know. If you actually know what is he was influencing me right last 8-9 years since he's influencing me wherever he goes, whatever he speaks. If I check my laptop, I've got all his presentations. I really respect him. Thanks a lot for this opportunity. Over to the audience. Any questions, I'll take it now. Thank you so much. చెక్ ఇంకా పేషెన్స్ ఉందా వినడానికి? మీకు పేషెన్స్ ఉంటే ఇప్పుడు మీకు పేమెంట్ ఎలా రావాలో చెప్పడానికి సాయి సతీష్ వస్తున్నాడు. ఇంట్లో కూర్చొని డబ్బులు ఎలా సంపాదించవచ్చు. బాగుందా? వద్దు, అది సెషన్ లేదు, ఇంకా లేదు. నన్ను బతిల్లాడితే పెడతాను, లేకుండా పెట్టాను. ప్లీజ్ అని కొంచెం అబ్బాయిలు వెనకాల. Now may I request the organizers of My Duty to the Society, President Garu, Chairman Garu, all the volunteers, please come on the stage and felicitate Dasya Muralidhar sir. Thank you sir. And very speeches and kuda meeru mobile app lo chudochu. Mobile app lo petram jarigindi. Just go through the mobile app and akkada vari peru meer click cheyagane meeku vari video lo vachustayi. You can watch his videos. So request time Vijay Prasad garu to come over here and hand over a token of love and appreciation from My Duty. Okay, 20 మంది అమ్మాయిలు స్టేజ్ కి వస్తారా ఫోటో తీసుకోవడానికి? సార్తోని 20 మంది అమ్మాయిలు సార్తో ఫోటో తీసుకోవడానికి ఎవరు వస్తారో తొందరగా వచ్చి, తొందరగా 20 గర్ల్స్ ఉర్రికి రావాలి, పరిగెత్తుకు రావాలి. బాక్కే ఆనా, ఇలా రాండి, అలా రండి, ఇలా రండి అందరూ. మీకు కూడా ఛాన్స్ ఇస్తాను. ఓకే, పరిగెత్తుకోనండి తొందరగా. Murli sir, these all girls would like to take a photograph with you. Number ichara. Okay. Meeku number వచ్చిందా మురళి గారిది? రాలేదా సార్? మళ్ళొక సార్. Okay, number 93901. 93901 03375. 93901 03375. Murali_D2K5 @rediffmail.com. No, Murali_D2K5 D2005 D2K5 @rediffmail.com. And Muralidhar Das CP is Facebook. Thank you.